ఓ పక్కన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన అమెరికాని మళ్ళీ పైకి తీసుకురావడం వాళ్ళకి అలవాటే. అనేక సార్లు అట్లా ఆర్థిక సంక్షోభాలు కూరుకుపోవడం, మళ్ళీ పైకి తెచ్చుకోవడానికి డాలర్‌నే వాడతారా? బిట్‌కాయిన్‌నే వాడతారా? లేకపోతే ఇంకోటి వాడతారా? ఏదో ఒకటి జేస్తారు. బట్ ఆళ్ళకున్నటువంటి ఆ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అంటే $39 ట్రిలియన్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కాబట్టి అంత సులభంగా అదేమీ కొలాప్స్ అయిపోదు. అయితే ఇప్పుడు ఓ పక్కన టారిఫ్‌లతో అందరిని ఇబ్బంది పెడుతున్నటువంటి ట్రంప్ తాజాగా మాసివ్ రేట్ కట్‌ని ప్రకటిస్తున్నాడు. అంటే అది దేంట్లో ధరల పెరుగుదలని తగ్గించడమా? లేకపోతే గనక వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ ఉంటుందో దాంట్లో తగ్గించడమా? ఏంటి అన్న దాని మీద భవిష్యత్తు ఆధారపడదు. బంగారం ధరలు పెరగాల, షేర్ మార్కెట్‌లు పెరగాల, పడాలా, డాలర్ల వాల్యూ పెరగాల, పడాలా ఇదంతా కూడా దాని చుట్టూ జరుగుతది. ట్రంప్ అయితే సంథింగ్ ఏదో ఆర్థిక పరమైనటువంటి అంశంలో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నటువంటిదైతే అమెరికన్ వర్గాలు చెప్తున్నాయి.